నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను పద్మ. ఈ రోజు టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి. ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో అయితే కీలక మలుపు అయితే చోటు చేసుకుందని అనుకోవాలి. ఇప్పటికే పంజాగుట్ట పిఎస్ లో 11 మందికి పైగా కేసులు అయితే నమోదవడం జరిగింది. తాజాగా మియాపూర్ పిఎస్ లో కూడా 25 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణాలు కూడా ఈ లిస్ట్ లో ఉండటం విశేషం. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు విచారణ అయితే కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్ మిస్టరీ సినిమాను తలపిస్తోంది. సినిమా స్టార్స్ కు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇదిలా ఉంటే కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో సెలబ్రిటీల గుండెల్లో గుబులు మొదలైంది. యాప్ నిర్వాహకులు ఎవరు, వాళ్లతో వీళ్ళ లింక్ ఏంటి అనే దానిపై దృష్టి పెట్టారు. విచారణ ఆధారంగా త్వరలో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం లాయర్ మాలతి గారు అయితే సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ చట్టపరమైనదా, దీనివల్ల ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఎందుకంటే ఈ యాప్స్ వల్ల కొంతమంది బాధితులైతే ఆత్మహత్యలు చేసుకున్న వైనం కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో. సో ఈ యాప్స్ వల్ల వాళ్ళు మోసపోతున్నారు, చాలా మంది బాధితులు కూడా ఉండడం జరిగింది. ఇలాంటి యాప్స్ ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి యాప్స్ నమ్మి, అంటే ఆ సెలబ్రిటీలు ఈ యాప్స్ కి ప్రమోట్ చేయడం వలన ఈ వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళని నమ్మి మోసపోతున్న వైనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అయితే కనుక చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీలు కూడా వదలకుండా వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఎస్పెషల్లీ తీసుకోవాల్సిన అంశం ఏంటంటే బిగ్ సెలబ్రిటీలు కూడా దీంట్లో ఉండడం ఎస్పెషల్లీ అదొక చర్చనీయాంశంగా మారిందని అనుకోవాలి. వారు ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల వారిని నమ్మి చాలా మంది డబ్బులు పోగొట్టుకుని మోసపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఇలాంటి యాప్స్ని క్రియేట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మాలతి గారు. నమస్తే అండి. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చట్టపరంగా చేయాల్సిందేనా, చట్టపరమైనది కాదా? యాక్చువల్లీ బెట్టింగ్స్ అంటే గ్యాంబ్లింగ్ అంటే తెలుగులో జూదం, ఇదంతా కూడా ఇల్లీగల్. ఇప్పుడు మన ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఇది ఇల్లీగల్ ఎక్సెప్ట్ సిక్కిం అండ్ గోవా. ఈ గోవాలో, సిక్కింలో చూసుకుంటే కజినోస్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది లీగల్, అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడవు. బట్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ గేమింగ్ మీద స్ట్రిక్ట్గా ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు. తెలంగాణకు వస్తే తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఈ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. అంటే యాక్ట్ అనేది ఉంది, అయ్యేది గ్యాంబ్లింగ్ అవుతుంది, క్రికెట్ బెట్టింగ్స్, లేకపోతే ఈ కార్డ్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, ఇలాంటివన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఎవ్వరు కూడా సీరియస్ యాక్షన్ అనేది ఈ రోజు వరకు తీసుకోలేదు. బట్ రీసెంట్గా సజ్జనార్ గారు ముందుకు వచ్చి అన్వేషణ చేసే ప్రోగ్రామ్ ఆయన ముందుకు వచ్చి చెప్పడం వల్ల అంటే రియలైజ్ అయినారు. ఎందుకంటే దీనివల్ల చాలా సూసైడ్ చేసుకుంటున్నారు బయట, చాలామంది ఫినాన్షియల్గా డౌన్ అయిపోతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు, కొంతమంది ఇంట్లో నుంచి పారిపోతున్నారు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో దీనివల్ల గొడవలు అవుతున్నాయి. అంటే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. సో ఇట్లాంటి అన్నీ రియలైజ్ అయ్యి ఒకరు ముందుకు వచ్చినారు కాబట్టి యాక్ట్ ఇప్పుడు సీరియస్గా ఇంప్లిమెంట్ అనేది చేయబోతున్నారు. సో ఇందులో చూస్తే చాలామంది సెలబ్రిటీస్ అంటే పెద్ద పెద్ద పేర్లే వినిపిస్తున్నాయి, ఇందులో ఇన్వాల్వ్ అయినారు. ఇదేంటంటే సెక్షన్ 318, 112 రెడ్ విత్ 49 రెడ్ విత్ బిఎన్ఎస్ యాక్ట్, అది కాకుండా ఐటీ యాక్ట్ 2000 ఏదైతే ఉందో, ఎందుకంటే ఇది ఆన్లైన్ గేమ్స్ కాబట్టి, అంటే ఏదైనా కంప్యూటర్ యూజ్ చేసుకొని యూజ్ చేసేది ఏదైనా కూడా అది ఐటీ యాక్ట్ కిందకి వస్తుంది. సో సెక్షన్ 3 ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా దీంట్లోకి వస్తుంది. అది కాకుండా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రాడ్ చేస్తున్నట్టు, మోసం చేస్తున్నట్టు, అంటే ఉన్నదానికంటే కూడా అసలు అక్కడ డబ్బులు వచ్చి లాభం పొందిన వాళ్ళు అసలు ఎవరూ లేరు. అందరూ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఫస్ట్ చూపిస్తారు బాగానే వస్తున్నాయి, అంటే 10,000 పెట్టగానే 1,00,000 వస్తున్నట్టు, 10 లక్షలు వస్తున్నట్టు చూపిస్తారు. కానీ లాభం కంటే నష్టమే ఎక్కువ. 10,000 పెట్టి ఫస్ట్ టైం మేబీ 1,00,000 వస్తుంది కావచ్చు, కానీ తర్వాత 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు అట్లా కోల్పోతూనే ఉంటారు. లాస్ అనేది లెక్క కట్టనంత. ఇట్లా ఈ గేమింగ్ యాప్సే కాదు, ఇప్పుడు అన్ని రకాలుగా కార్డ్ గేమ్స్ ఉంటాయి, కజినో గేమ్స్, ఫోన్లో ఆడే గేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆన్లైన్లో ఆడేవి. ఇది తప్పుని తప్పులానే చూపించాలి. మన సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి పే చేసే అమౌంట్స్ వల్ల భారీ ఎత్తున తీసుకుని ఆ రెమ్యునరేషన్ తీసుకొని అది చేస్తుంది సొసైటీకి మనం మంచా కాదా అని ఆలోచించకుండా మనీ తీసేసుకొని ప్రమోషన్స్ అనేది చేస్తున్నారు. బట్ దానివల్ల ఫ్యామిలీస్ అనేది లాస్ అవుతుంది. ఇది ఈక్వల్ టు ఎట్లా అంటే, ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారండి, ఇప్పుడు స్మోకింగ్ యాడ్స్ చూపిస్తారు, అంటే కొంతమంది విరుద్ధంగా ఉంటారు, స్మోకింగ్
లేకపోతే డ్రింకింగ్ ఇవన్నీ కూడా సొసైటీలో హామ్ చేసేవి. అవును. సో అవి తెలిసి చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి లేదు నేను ఇట్లాంటిది ఎంకరేజ్ చేయను, సొసైటీ దీనివల్ల నష్టం జరగబోతుంది, ఇట్లాంటివి నేను ఎంకరేజ్ చేయను అనే సెలబ్రిటీస్ ఉన్నారు. అట్లా రెస్పాన్సిబుల్గా ఉండాలి, అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా బిహేవ్ చేయాలి. నేను చేసే వల్ల ఫ్యామిలీ నష్టపోతుంది అని సెలబ్రిటీస్ ఆలోచించాలి. జస్ట్ ఒక మనీ కాకుండా నాకు ఇప్పుడు వాళ్ళకి ఎన్ని లేవండి మనీ సంపాదించాలంటే, ఇంకెన్ని సోర్సెస్ లేవు, ఇది ఒక్కటి కాదు కదా. సో ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు, ప్రమోట్ చేయొద్దు. ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చీటింగ్ కేసు కూడా అప్లై అవుతుంది. అంటే సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ కూడా చీటింగ్ అన్నట్టే కదా, అసలు జరిగేది ఒకటి చూపించేది ఇంకోటి. సో ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. ఓకే అండి, మనతో పాటు ఆర్జే శేఖర్ పాషా గారు కూడా యాడ్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి శేఖర్ పాషా గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి చాలా టాపిక్ నడుస్తుంది, మీకు తెలిసిందే. ఇది సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల ఇంకాస్త బయటికి ఎక్కువగా వెళ్ళింది, ఇంకొంతమంది ఎక్కువగా నమ్మిన పరిస్థితి. సో ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సీరియస్ యాక్షనే తీసుకుంటుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? అబ్సల్యూట్ రాంగ్ అండి. సెలబ్రిటీసే కాదు, అసలు ఎవరు ప్రమోట్ చేయొద్దు, ఎవరు ఆడద్దు. అసలు ఇటువంటి దరిద్రాన్ని మన తెలంగాణ అండ్ ఏపీ ప్రభుత్వాలు ఎప్పుడు బ్యాన్ చేసి 2017లోనే బ్యాన్ చేసాయి. బట్ ఇంకా లీగల్ ఇల్లీగల్ కొన్ని ఉన్నాయి అని చెప్తున్నారు. నేను ఇవాళ చెక్ చేశాను. సో ఈ లూప్ హోల్స్ ఎత్తుక్కొని సరే ఇక్కడ చేయకపోతే పక్క రాష్ట్రంలో లీగల్ కదా, నేను అక్కడ వీడియో చేశాను, లేకపోతే గోవాలో చేశాను, వీడియో ఇక్కడి ఐపీ అడ్రస్లు మార్చుకోవడాలు, అడ్రస్లు మార్చుకోవడాలు ఇలాంటివి చేసి ఏదో రకంగా ఇక్కడ జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం, లీగల్ లూప్ హోల్స్ వాడి తప్పించుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. బట్ స్వీయ నియంత్రణ అనేది ఇద్దరికీ ఉండాలి. ఒకటి ఏంటంటే ఆడేవాళ్ళు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఆడడం కాదు. అండ్ వీళ్ళు కూడా మన సంపాదనలో ఇటువంటి సంపాదన అవసరమా, ఒకళ్ళ సమాధి మీద మనం ఇల్లు కట్టుకోవడం న్యాయమేనా అనేది ఆలోచించాలి. బట్ ఏది జరిగినా ఇప్పటికీ మనం ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇట్లా కేసులు పెట్టడం అనేది ఒక శుభ పరిణామమే, హర్షించదగ్గ పరిణామం. ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసుల్లో తేల్తాయా, వాళ్ళకి శిక్షలు పడతాయా, ఫైనల్ గా పెద్ద దొంగలు దొరుకుతారా, ఇవన్నీ పక్కన పెడితే అసలు కేసులు పెట్టడం అనేది మొదలైంది అంటే జనాల్లో భయం మొదలవుతుంది. సో వీళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవడం ఆగుతుంది. ఇప్పుడు 50 మంది మీద కేసులు 5,000 మంది ఆగుతారు, 5 లేకపోతే 5 లక్షల మందికి అవేర్నెస్ వస్తుంది. సో దీంట్లో వచ్చిన అవేర్నెస్ చాలా గట్టిగా ఉంటుంది. రోజు మన టీవీ ఛానల్స్ లోను లేకపోతే రేడియోలోను ముత్తుకొని ఆడకండి అయ్యా వద్దయ్యా చెప్పినా కూడా వాళ్ళకి పెద్ద ఇది అనిపించదు. ఎప్పుడైతే ఇలాంటి కేసులు పడతాయి అమ్మో అని చెప్పి అనిపిస్తుందో అప్పుడు ఆగుతారు. నేను అనేది ఏంటంటే ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ మీదే కాదు, ఇట్లా ఆడేవాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే ఒక పరిమితికి మించి ఆడారు అంటే వాళ్ళ మీద ఏదైనా కేసులు రిజిస్టర్ చేయడం, లేకపోతే వాళ్ళ ప్యాన్ బ్లాక్ చేయడం, ఇలాంటివి ఏదైనా చేస్తే సో అది కూడా జనాలకు తెలిసేట్టుగా జరగాలి. ఇది ఆడితే పోలీసులు పట్టుకుంటారు, ఇది ఆడితే తప్పు అని చెప్పి అది కూడా గట్టిగా చేసినప్పుడు ఇప్పుడైతే ప్రమోట్ చేసే వాళ్ళు ఆగుతున్నారు, ఇలాంటి కేసులు పడ్డాయంటే ఆడేవాళ్ళు కూడా ఆగుతారు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మంది ఎంత మంచి చెప్పినా వినరు, కానీ చెడు చెప్తే మాత్రం చాలా త్వరగా వింటారు. సో దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అన్న విషయం పక్కన పెట్టడం కంటే కూడా వినటానికి ఒక సెలబ్రిటీ చెప్పేసరికి ఇంకాస్త ఎక్కువగా వింటారు. నార్మల్ పర్సన్ చెప్తే ఓకేలే అని ఒకసారి వదిలేస్తారు, కానీ ఇన్కేస్ వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీ ఉంటే కనుక ఖచ్చితంగా వింటారు, కాదంటారా? అంటే ఇక్కడ సెలబ్రిటీ చెప్పినా నార్మల్ గా చెప్పినా మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. సెలబ్రిటీ మందు మానేయండి, సిగరెట్లు మానేయండి, బెట్టింగ్లు ఆడకండి అని చెప్పినంత మాత్రాన ఆపుతారా? వాళ్ళకి కావాల్సింది డబ్బు, ఆశ, దురాశ, కొంతమందికి అవసరం ఏదైనా కావచ్చు. సో నేను ఆడాను, నేను గెలిచాను, చూడండి నేను ఇంత గెలిచాను అని చెప్పి వాళ్ళు జస్ట్ ఒక ప్రూఫ్ లాగా చూపిస్తున్నప్పుడు వీళ్ళకి ఆశ పుట్టడం అనేది కరెక్ట్ కాదు, అది కొంచెం ప్రలోభానికి గురవుతారు. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక సెక్టర్ లైక్ 20 ఏళ్ళ 18 ఏళ్ళ కన్నా లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎక్కువగా గురవుతారు. ఈ వాళ్ళ ఫ్యాన్ హీరో ఉంటాడు, వీళ్ళు బట్టలు చేయించుకుంటుంటారు, కొన్నిసార్లు వాళ్ళు ఏం చెప్తే అదే వేదవాక్గా చూస్తుంటారు. బట్ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక 23 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అవి మారుతాయి. లేకపోతే ఇప్పుడంతా ఆ కాలేజ్ ఆ హీట్ లో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఓకే మనం బ్యాటింగ్ ఆడదాం చేద్దాం, వాళ్ళు సిగరెట్ దగ్గర మనం తాగుదాం, వాళ్ళు మందు కొట్టారు మనం కొడదాం, ఈ టైప్ లో తయారయ్యే పిల్లలు చాలా వల్నరబుల్ సెక్షన్. వీళ్ళని మనం కాపాడుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరైతే నష్టపోయారో వచ్చి అంటే కొంతమంది కేసులు పెడుతున్నారు, బట్ నష్టపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి దాంట్లో కనుక ఇటువంటి పిల్లలు 20 ఏళ్ల కన్నా పిల్లలు ఉండి
వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ పేరెంట్స్ స్కూల్ ఫీజు లేకపోతే కాలేజ్ ఫీజు కట్టడానికి ఇచ్చినప్పుడు అవన్నీ కూడా తీసుకెళ్లి ఆడేసి తగలేసి స్కూల్లో కాలేజీలో ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో చదువు ఆపేసి స్టేజ్ లో ఇట్లాంటి వాటికి ఏమైనా వెళ్ళిపోతే ఇటువంటి వాళ్ళని అట్లీస్ట్ రక్షించాలని మేము ఒక చిన్న డిసిషన్ తీసుకున్నాం. బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఇంకా కొంతమంది మేమందరం జాయిన్ అయ్యి కొంత ఫండ్ రైజ్ చేసి ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని కూడా అనుకుంటున్నాం. ఓకే, సరే ఇప్పుడు వరకు ఈ ప్రమోట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక మీద అంటే వీళ్ళు చేయకుండా ఉండడానికి ఏం చేస్తే బెటర్ అంటారు? ఆల్రెడీ ప్రమోట్ చేశారు, కొంతమంది అయితే సో తెలిసే తెలియక చేస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ ప్రభావం అయితే చూపించేస్తుంది. బట్ ఇక మీద వాళ్ళ త్రూనే ఇలాంటి ఏమైనా కాస్త ఆపేయమని చెప్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తే బెటర్? వాళ్ళ త్రూ సెలబ్రిటీలు ఎవరైతే ప్రమోట్ చేశారో ఆ సెలబ్రిటీల త్రూనే మళ్ళీ చెప్పించాల్సిన అవసరం లేదంటారా? ఆ సెలబ్రిటీలతో ఆపేయమని చెప్పడం చాలా చిన్న పని, అది ఆల్రెడీ చేస్తున్నారు చాలా మంది. కానీ అసలు చేయాల్సింది ఆ సెలబ్రిటీల యాప్ వాడడం వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం అనేది అసలు. సో ఇది మెయిన్ గా చేతనైనంత చేద్దాము అని మేము డిసైడ్ అయ్యాము. అందరితో మంత్రాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఎస్ నేను ఇస్తాను అని చెప్పి ఒక్కొక్కళ్ళు ముందుకు వస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. కాకపోతే దీంట్లో నేను 50 లక్షలు పెట్టాను సార్, ₹1 కోటి పెట్టాను సార్, అది పోయింది సార్ అంటే అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయట్లేదు. ఎవరైతే పిల్లలు అది కూడా ఏదో 1 లక్ష అటువంటి లోపల పెట్టిన వాళ్ళని మనం వాళ్ళ స్కూళ్ళు కాలేజీలో ఆగిపోకుండా ఆదుకోవడం కోసం చేద్దామని అనుకుంటున్నాం. అది కూడా జెన్యూనిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి ఆ పని కూడా ఒకరికి అప్పగించాం. సో జరుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి శేఖర్ పాషా గారు, చాలా మంచి పని చేస్తున్నారు. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరైతే నష్టపోయారో చిన్నపిల్లలు అంటే 20 బిలో వాళ్ళు, సో తక్కువ మొత్తంలో మరీ ఎక్కువ మొత్తం అంటే ఎవరు ఇవ్వలేరు కాబట్టి, కానీ మీ వంతుగా ఒక సహకారం అందించి మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళని, ఈ యాప్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మా వంతుగా సహకారం అందిస్తున్నారు. చాలా మంచి డెసిషన్ అండి. సో అందరూ ఈ విషయం మీద ఏకమై ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మీ వంతుగా సహాయం చేస్తే చాలా మంచిది. రైట్, ఇక మరొక అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి జయరామ్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మనం చూస్తున్నాం ఈ ఇష్యూ, సిలీ సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల ఇంకాస్త జనంలోకి ఎక్కువగా వెళ్ళింది, దానివల్ల నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల చాలా మంది నష్టపోయిన పరిస్థితి కాబట్టి. బెట్టింగ్ యాప్స్ అంటే ఈరోజు చూస్తున్న బెట్టింగ్ యాప్స్ ఈరోజు ఇప్పుడు కాదు, 1974లోనే మనకు ఒక చట్టం అనేది వచ్చేసింది. ఆన్లైన్ గేమింగ్ జనరల్గా ఇలాంటి మట్కా అనేది స్టార్ట్ అయినది. అప్పుడు మట్కా నుంచి వచ్చేసి లాటరీస్, భాగ్యలక్ష్మి లాటరీ అని, ఇంకా కొన్ని లాటరీస్, సిక్కిం లాటరీ, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ లాటరీస్ వచ్చేసినాయి. అంటే ఓవరాల్గా ఇవన్నీ ఫ్రీ మనీ ఈజీగా వస్తాయి అనే దాని మీదనే కాన్సెప్ట్ బేస్ అయి ఉంటుంది. అంటే 10 మందిని కొట్టేసి ఒకడికి ఇస్తున్నాం అనే కాన్సెప్ట్ ఇది. ఆ 10 మంది కొట్టడం మాత్రం ఖాయం, కానీ ఇచ్చేవాడు ఎవడో తీసుకునేవాడు ఎవడో మాత్రం ఎవరికి తెలియదు. సో దీన్ని మనం కీలకంగా చూడాలి. ఆ ఒక్కడో ఇద్దరు ఉన్న దాన్ని ఇక్కడ ఓవర్గా దాన్ని పబ్లిసిటీ చేసుకోవడము, దాన్ని ఎంకరేజ్ చేసినట్టు కనిపించడము, మిగతా వాళ్ళు దానికి అట్రాక్ట్ అవ్వడం, ఆన్లైన్ గేమ్ లోపల డబ్బులు పొడగొట్టుకోవడం, ఇవన్నీ చాలా తేలిక. సో ఇది మట్కా నుంచి వచ్చిన గేమ్స్. ఈ మట్కా నుంచి పోయిన తర్వాత మళ్ళీ భాగ్యలక్ష్మి లాటరీ, నాట్ ఓన్లీ భాగ్యలక్ష్మి లాటరీ, అనేక స్టేట్ల మీద రకరకాల స్టేట్లలో అట్లా దాన్ని ఉద్దేశించేసి 1974లో చట్టాన్ని చేసేసారు. ఆ చట్టాన్ని మళ్ళీ అమైండ్మెంట్ చేసింది 2017లో. ఇది ఆన్లైన్ గేమ్స్ లోపల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక కాన్సెప్ట్, సోషల్ కాన్సెప్ట్ ఉండాలి, కన్సర్న్ ఉండాలి. ఆ కన్సర్న్ అనేది మనకు వీళ్ళకు ఉంటుందని ఉండదు అనేదాన్ని పదే మనకు ప్రూవ్ అయింది. ఇది సినిమా వాళ్ళకి కానీ, లేకపోతే ఇతర మీడియా దానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా కొంతమంది ఉన్నారు, దానిలో ఉండదన్న విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కొంతమంది దాన్ని సెల్ఫ్గా కరెక్షన్ చేసుకున్నారు. మీకు అంతకుముందు మహేష్ బాబు వచ్చేసి ఒక ఏరోప్లేన్లో దిగేసి కొండల్లో దూకేసేసి వచ్చేసి ఒక కూల్ డ్రింక్ ప్రమోషన్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు అలాంటి ప్రమోషన్ చేయనని చాలా క్లియర్గా చెప్పేస్తారు. ఆ తర్వాత గుట్కాలకు అజయ్ దేవగన్ ప్లస్ ఇతర కొంతమంది హీరోలు చేశారు, వాళ్ళు చేయమని చెప్పేశారు. అంటే కొంతమంది వాళ్ళు మన దీనిపైన ఏది నూడిల్స్ పైన కూడా, నూడిల్స్తోని కానీ మ్యాగీ వాటికి కూడా అమితాబ్ బచ్చన్ చేశారు, ఆయన చేయనని చెప్పేశారు. ఇట్లా వాళ్ళను కొంచెము కన్సర్న్తోని వాళ్ళను కొంచెం రెక్టిఫై చేసుకున్నారు సొసైటీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు. ఇక మిగతా వాళ్ళ విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు మనం ఈ లిస్టులో ఉన్న వాళ్ళ విషయానికి వచ్చినట్టు అయితే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే
ఫ్రీగా వచ్చే డబ్బులు ఏ విధంగా వస్తాయి, దారులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ తప్పితే వీళ్ళకు సొసైటీ పైన కన్సర్న్ లేదు. సో ఇక్కడ డబ్బులు ఎలా వచ్చినా ఎవడు పోయినా కూడా పెద్ద పర్వాలేదు అన్నట్టుగానే కనిపిస్తుంది. ఇంతకుముందు నేను షికాగోయల్ ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఆమె ఏం చెప్తుందంటే 9 స్టేట్లలో స్ట్రిక్ట్గా ప్రొవిజన్ ఉన్నది బెట్టింగ్ యాప్స్ పైన. ఇంకా కొన్ని స్టేట్ల లోపల కొంత వాళ్ళ స్టేట్కి సంబంధించిన ఆ రీహాబిలిటేటర్స్ కానీ వాటికి పైన కొంత అవగాహన లేని వాళ్ళమే దాని మీద ఉన్నది. ఇక్కడ దీని ఒక గోవా ఎక్సెప్ట్ గోవా, సిక్కిం లాంటి స్టేట్స్ను మినహాయిస్తే మిగతా స్టేట్లలో ఎక్కడో దగ్గర ఏదో రకమైన ప్రొవిజన్ ఉన్నది అనే దాన్ని చాలా క్లియర్గా తను చెప్పారు. అంటే ఇంకొక అంశం ఏంటంటే లీగల్గా దీన్ని ఎందుకు మరి ఇంత చేస్తుందంటే మనకు భారతదేశం లోపల ఒక చట్టాన్ని పటిష్టంగా పవర్ఫుల్గా ఎంత ఉంటుందో, ఎంత తయారు చేస్తామో దాని నుంచి తప్పించుకోవడం కోసం కూడా దోషులను తప్పించుకోవడం, ఆ వెసులుబాటును కూడా మనము ఇంకొక వైపు నుంచి కూడా ఆ వెసులుబాటు కూడా ఉంటుంది. ఆ వెసులుబాటును దాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని తప్పించుకునే ప్రయత్నము చేస్తారు, తప్పించుకుంటారు కూడా. నేరస్తులకు ఆ వెసులుబాటు ఉంటుంది. అంటే భారతదేశ రాజ్య శిక్షా స్మృతి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది కాన్సెప్ట్. ఇది మన భారతదేశ శిక్షా స్మృతి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఒకే ఒక ఈ కాన్సెప్ట్తోనే నిరపరాధులకు మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఎవడైతే దొంగలు ఇలా 420 బ్యాచ్ మాత్రం చాలా సింపుల్గా తప్పించుకుంటున్నారు. ఇది జరుగుతున్నది. అంటే ఈరోజు సేల్స్ ఫర్ జస్టిస్, సేల్స్ ఫర్ జెన్యూనిటీ అనే దాని మీద ఇప్పుడు ఈ రెగ్యులర్గా చూస్తున్నాం. అంటే ఇక్కడ జస్టిస్ అనేది డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ జెన్యూనిటీ అంటే దానికి డబ్బులు పెట్టాల్సిన పని లేదు, వాడికాయ వాడు చూపించాలి. అది ఎంతవరకు జెన్యూనిటీ ఉంది? ఇప్పుడు ఎవడో వచ్చేస్తాడు, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని అంటుంటాడు. అది ఎంతవరకు నమ్మొచ్చు? నిజంగా వాడు చేస్తున్నాడా, చెయ్యట్లేదా? వాడు హర్ష సాయి అన్నట్టు కూడా సేమ్ ఇదే స్టోరీ. వాడు వచ్చేసి విపరీతమైన డబ్బులు గుప్పించేసి నేను డబ్బులను పంచుతున్నా చేస్తున్నా అంటాడు. దానిపైన ఎలాంటి పర్యవేక్షణ ఉన్నది? ఎలాంటి పర్యవేక్షణ? అంటే దీన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వీడియోలో చేస్తున్నట్టు అంటే వాడి మీద విపరీతమైన వీడియోస్ ట్రెండింగ్ ఎక్సెట్రా జరిగింది. ఈరోజు తీరవాన్ని తవ్వుతే ఏం జరుగుతుంది అని వెనకాల అమ్మాయిలు ఎక్సెట్రా అనేక అంశాలు. అంటే ఈరోజు నేను ఐఎమ్ వెరీ సారీ టు సే ఈ వర్డ్స్ నేను జనరల్గా నేను ఒక ఆడపిల్ల మీద కానీ సినిమా వాళ్ళ మీద కానీ ఉపయోగించాను జనరల్గా. ఎందుకంటే వాళ్ళు నా థాట్స్లో కానీ నా ప్రాసెస్లో కానీ ఉండరు కాబట్టి నేను వాళ్ళ గురించి పెద్ద కాన్సన్ట్రేషన్ చేయను. బీయింగ్ ఆమె ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా ఇక్కడ ఈ సినిమా ఈ గ్లామరస్ ఫీల్డ్లో ఉండేసి వీళ్ళకు అరాకొరా ఛాన్సులు ఉంటాయనే విషయం తెలుసు. దీనికి వీళ్ళ మెయింటెనెన్స్ కోసము డబ్బును ఎలా సంపాదించాలి? నిన్న కాక మొన్న రీతు చౌదరి మీద విపరీతమైన డిస్కషన్ జరిగింది ఒక ప్రముఖ ఛానల్ లోపల. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది, ఏంది ఎక్సెట్రా అనేది, ఆమె బ్లాక్ మెయిల్ చేసిందని ఇంకోటి అన్నది నానా కంపుగా. ఆ కంపు గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే అంత అసహ్యమైన విషయాలను కూడా ఈరోజు మీడియా ముందు దృష్టిలోకి వచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ అదే రీతి చౌదరి వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఇరుక్కున్నారు. విజయ్ దేవరకొండ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సేమ్ టైం వచ్చేసి నాకు మంచి మిత్రుడు. మేము అనేక సందర్భంలో కలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి విజయ్ దేవరకొండ వచ్చేసి మళ్ళీ బెట్టింగ్ అప్. అంటే వీళ్ళకు విజయ్ దేవరకొండకు రీతి చౌదరి మీద జమీన్ ఆస్మాన్కు ఉన్నంత ఫరక్. అంటే ఈరోజు విజయ్ దేవరకొండకు ఏం తగ్గిందని బెట్టింగ్ యాప్స్లో ఉన్నాడు. ఈరోజు ఈ అమ్మాయి వచ్చేసి ఏం కావాలనుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరిని నేను అనలైజ్ చేయడం కోసం ఇద్దరిని చూపించాను తప్పితే వీళ్ళ మీద నాకు ప్రేమ లేదు, కోపం లేదు. సో దెన్ ఇలాంటి విషయాలను చూసినప్పుడు కానీ ఇక్కడ చనిపోయిన బిడ్డలను చూసినట్టే ఆ కుటుంబాలు స్పాయిల్ అయిపోతే ఆ స్పాయిల్ అయ్యే విధానాన్ని చూస్తే బెట్టింగ్ యాప్స్. ఇంకొకటి ఇంతకుముందు వేరే ఒక అతను ఎవరో వచ్చారు, అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడ చూడడం కూడా చూడలేదు. ఎవరో వచ్చేసి ఏదో చెప్తున్నాను, మేము డబ్బులు ఇస్తున్నాం. అది తప్పది, 100% తప్పు. బెట్టింగ్ యాప్స్ వాడైన వాడికి వాడిని సైకలాజికల్గా వాడిని రీహాబిలిటేషన్ చేయడం కోసం డబ్బులు ఖర్చు చేయాలి. డబ్బులు పొడగొట్టుకున్నాడు కదా అని డబ్బులు ఇవ్వటం కాదు. వాడిని సైకలాజికల్గా వానికి ఉండే మైండ్ సెట్ని రీహాబిలిటేట్ చేయాలి. వాడి మీద ఖర్చు చేసే పద్ధతి అది. వాడిని రీహాబిలిటేట్ చేసేసి వాడిని తీసుకొచ్చేసి వాని మానసికమైన పరిపక్వత చేయడం కోసము వాడిని సైకలాజికల్గా కొన్ని స్టాండర్డ్స్ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాడిని మంచి సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ చేయించాలి. మళ్ళీ ఒకవేళ అవసరం అనుకుంటే సైకియాట్రీ ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలి. ఇంకా వీలవుతాయి వీళ్ళకు కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు కూడా చేయించుకోవాలి. అలాంటి వాటి మీద ఖర్చు చేయడం తప్పులేదు. కానీ మీరు డబ్బులు పొడగొట్టుకున్న లక్షలు ఒప్పుకునే డబ్బులు ఇస్తా అంటే అంతకంటే ఫూలిష్నెస్ ఏమున్నది? అంటే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ద పబ్లిసిటీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్. అంటే ఇది రియాలిటీ అనే దాన్ని ఎప్పుడు కూడా మనము మనిషిని బతికించడం కోసము నువ్వు వైద్యం చేపియాలి తప్పితే
నువ్వు పొడగొట్టుకున్నావు అనే దానికోసం మీద నేను సహాయం చేస్తానంటే మాత్రం 100% తప్పదు. ఓకే, ఇంతకు ముందు మాట్లాడిన ఆయన ఆర్జే శేఖర్ భాషా గారు యాక్చువల్గా ఆయన ఏంటంటే ఆయన వంతుగా సహకారం అందిస్తామని చెప్పేసి అంటున్నారు. మీరు చెప్పిన పాయింట్ కూడా వాల్యుబుల్ పాయింట్. యాక్చువల్గా మీరు చెప్పింది కూడా 100% అంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికే కంటే వాళ్ళు అలాంటి జూదాలకి ఇక మీద అలవాటు పడకుండా చేయడం బెటర్ అని మంచి ఒక సలహానే అనుకోవాలి. మెడికల్ డాక్టర్ కరెక్ట్, ఒక డాక్టర్ గా మీరు మనిషికి ఎప్పుడు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలంటే సైకలాజికల్ గా వాడికి ఆ ఫిట్నెస్, ఆ సైకలాజికల్ వీక్నెసెస్ ఉంటాయి. ఆ సైకలాజికల్ వీక్నెసెస్ ని కంట్రోల్ చేయడం కోసము దట్ ఇస్ గుడ్ ఒక థెరపీ స్టార్ట్ చేయించాలి. ఇప్పుడు ఇంతకుముందు ఒక అడ్వకేట్ మాట్లాడారు, షీఈ్ వెరీ గుడ్. అంటే తనకేంటంటే తన ఒక ప్రొఫెషనలిజం ఉంది, నా లోపల ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. ఇంతకుముందే నా మిత్రుడు ఇప్పుడు జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే మేమంతా కష్టపడి ఒక ప్రొఫెషనలిజంతో వచ్చిన వ్యక్తులము, కానీ పుక్కడికి డబ్బులు వచ్చేస్తే ఎంజాయ్ చేసే పర్సనాలిటీ కాదు. ప్రొఫెషన్ నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి ప్రొఫెషన్ కన్సర్న్ ఉంటుంది. వాడు పేషెంట్, వాడు అబ్సల్యూట్లీ పేషెంట్కు ట్రీట్మెంట్ మీద ఖర్చు చేయడంలో ఉన్న బెనిఫిట్ వాడిని ఎంజాయ్ చేయడం. నువ్వు పోగొట్టుకున్నావు, వాళ్ళ లైఫే పొడగొట్టుకుంటాడు, మరి దాని మీద ఏమేం చేద్దాం? చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని ఏం చేద్దాం? అది కాదు. ఇలాంటి పరిస్థితులకు వెళ్లకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీలో మనం అందరి మీద ఉన్నది. దాంట్లోపల మనం ఏం చేయాలనే దాన్ని ఆలోచించాలి. దానిపైన చట్టాలు, దానిపైన శిక్షలు చాలా కఠినంగా ఉండాలి అనేదాన్ని నేను కోరుకుంటాను. ఓకే అండి, మనతో పాటు కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు ఒక వీడియో చూద్దామండి. ఈ మంచులక్ష్మి బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోట్ చేసిన ఒక వీడియో అయితే ఉంది, దాన్ని చూసి మనం కంటిన్యూ చేద్దాం. ప్లస్ నీకు కసినో గేమ్స్ అన్ని, స్పోర్ట్స్ బెట్టింగ్ మార్కెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. Win on YOLO 247. So why all these limitations? Let's go unlimited in online casino and betting on sports. Unlimited fun, unlimited thrill, unlimited rewards. YOLO 247 is the first iGaming platform to have won an award by Economic Times. So this is 100% trusted. సో మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? రైట్, ఇక లింగం యాదవ్ గారు చూసారు కదా అసలు ఎలా ప్రమోట్ చేస్తున్నారు సెలబ్రిటీలు. సో చూసే ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, తొందరగా అట్రాక్ట్ అవ్వరా వీటికి? అసలు ఏమంటారు ఈ బెట్టింగ్ యాప్స్కి ఇలా ప్రమోట్ చేయడం పట్ల? డెఫినెట్ గా అండి. గుడ్ ఈవినింగ్. ముందుగా మీకు బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు జీవనాన్న గారికి, మిగతా ఇతర కోపాట్స్ అందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, ప్రత్యేకించి సమాజంలో సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వ్యక్తి చేయడం అనేది చాలా మంచి పద్ధతిగా, ఇది డెఫినెట్ కూడా యువత మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దాని వల్లనే మనం చూసాం చాలా మంది జీవితాలు కూడా ఆగమవుతున్నాయి. సో డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఇలాంటిది భవిష్యత్తులో జరగకుండా డెఫినెట్ కూడా, ఎందుకంటే ఇవాళ యువతని ఈ విధంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ తో ఏ విధంగా జరుగుతుందో మోసాల పోతున్నట్టు ఎంతో మంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వం ఇట్లాంటి చర్యల మీద ఎవరైతే ఇవాళ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారో, అది ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా ప్రభుత్వం డెఫినెట్ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది. ఎట్ ద సేమ్ టైం నేను మీ టీవీ ఛానల్ ద్వారా కూడా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు అన్న జయరామ్ గారు, డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వంతో పాటు ఇవాళ పౌర సమాజం, ఎన్జిఓస్ కూడా దీని వల్ల జరిగే దుష్పరిణామాలను కూడా మనం సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం బాధ్యతే కాదండి, ప్రభుత్వం డెఫినెట్ కూడా మేము చేస్తాం. ప్రభుత్వంతో పాటు ఇవాళ పెద్దలు ఇప్పుడు జయరామ్ రెడ్డి గారు చెప్తే చాలా మంది వింటారు, ఎందుకంటే సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంది. అట్లనే ఇవాళ పౌర సమాజం, ఎన్జిఓస్ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించవలసిన అవసరం ఉంది. ఇట్లాంటి ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఎంత దుష్పరిణామాలు జరుగుతాయి, దీని వల్ల ఎంతమంది జీవితాలు ఆగమైతాయి అనేది కూడా
ఇవాళ మనందరం కూడా దీని మీద ఒక కంకణబద్ధులై దీన్ని కూడా ఇట్లాంటి ప్రోత్సహించే వ్యక్తులని కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇట్లాంటి దానికి ఎవరు కూడా ప్రమోట్ చేయకుండా ఇప్పుడే మనం పెద్దలు చాలా మంది చెప్పారు. అంటే చాలా మంది ప్రత్యేకించి ఈ సినిమాలు ఉన్నటువంటి ఇండస్ట్రీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, సమాజంలో ఇంకో గుర్తింపు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని ప్రోత్సహించడం వల్ల దీనికి ఎక్కువ మంది కూడా అట్రాక్ట్ అవుతుంది. సో దీన్ని భవిష్యత్తులో మనం అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం డెఫినెట్ కూడా చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎలాంటి శశపించాలు లేవండి. ఎందుకంటే ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఇవాళ మీరు చూస్తున్నారు, గతంలో తెలంగాణలో డ్రగ్స్ విచ్చలవిడిగా ఉండేది, దాన్ని కూడా ఇవాళ అరికడుతున్నాం. మీరు చూశారు, గత 10 సంవత్సరాలుగా డ్రగ్స్ ఏ విధంగా మార్గముల పల్లెలకు కూడా డ్రగ్స్ విస్తరించింది. సో ఇవాళ దాని మీద కూడా ఈ ప్రజాప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. అదే విధంగా ఇవాళ బెట్టింగ్ యాప్ల మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది. డెఫినెట్ కూడా దీన్ని ప్రోత్సహించే వ్యక్తుల మీద డెఫినెట్ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. ఇందులో ఎలాంటిది కూడా వెనుకపోవడానికి ఈ ప్రభుత్వం వెనుక చేయదు. ఎంత పెద్ద వ్యక్తులున్నా కూడా చట్ట ప్రకారం ఎవరైతే దీన్ని ప్రమోట్ చేసిరో వాళ్ళందరి మీద చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం చర్యలు తీసుకుంటది ఈ ప్రభుత్వం. ఓకే మాలతి గారు, సో ఇలాగా యాప్స్ని ప్రమోట్ చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇంకా ముందు కూడా? అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. కొంతమంది అంటే సెలబ్రిటీల వరకు ఆగిపోవచ్చు, అంటే వాళ్ళ పేరు బయటకు వస్తుంది కాబట్టి. సెలబ్రిటీలు కాని వాళ్ళకంటే కొంతమంది చేస్తూ ఉన్నారు తెలియకుండా, వాళ్ళకి ఈ యాప్ ట్రై చేయ, డబ్బులు ఎంత వస్తాయి, నాకు ఇంత వచ్చినాయని పక్కన మౌత్ టాక్ ద్వారా కూడా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే అవకాశం ఉండదు? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చట్టం అందరికి ఈక్వల్. ఓకే, ప్రతి ఒక్కరికి చట్టం అనేది ఈక్వల్. సెలబ్రిటీసా, నార్మల్ పీపులా, లేకపోతే వీళ్ళ వాళ్ళని కాదు, చట్టం అందరికీ సమానమే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఆడుతున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో ఈవెన్ ఈ ప్రమోషన్స్ చేసే వాళ్ళకు కూడా అలాంటి శిక్షలు పడతాయి. ఏవైతే అంటే సెక్షన్స్ అయితే ఇవి అట్రాక్ట్ అవుతాయో మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఎలాంటి సెక్షన్స్లో ఎలాంటి పనిష్మెంట్ ఉన్నాయో ఆడే వాళ్ళకి, ఆడిచ్చే వాళ్ళకి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అసలు ఇది ఆడిపించే వాళ్ళు ఎవరు, ఆ మనిషి పేరు, ఐడెంటిటీ అసలు రివీల్ కూడా కాదు. అది అంటే ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, ప్రమోషన్స్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ వీళ్ళ మీద పడుతున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఆడిచ్చేది ఎవరు, ఎవరా బడా మనిషి, స్టార్ట్ చేసేది ఎవరు, ఆ బడా మనిషి ఎవరు, ఆ పెద్ద మనిషి ఎవరు, మొత్తం వెనకాల ఉండి ఇంత పెద్ద ఒక ఆర్గనైజేషన్ లాగా, ఒక పెద్ద ఏమంటారు సిస్టమాటిక్గా ఆర్గనైజ్డ్గా ఇంత నడిపిస్తుంది ఎవరు? మరి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? సరే, ప్రమోషన్స్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము, ఆడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. అందరికంటే లాస్ అయ్యేది, అందరికంటే ఎక్కువ లాస్ అయ్యేది ఆడేవాళ్ళు, ఈ గేమ్ ఆడేవాళ్ళే కదా, వాళ్ళ ఫ్యామిలీస్. ఈ ఏముంది, ప్రమోషన్ చేసే వాళ్ళు ఏంటి, సెలబ్రిటీస్ డబ్బులు తీసుకుంటున్నారు, ఇప్పుడు లూప్ హోల్స్ వెతుకుతున్నారు. అంటే చట్టంలో ఏమన్నా లుసుకుందా, నేను ఇందులో నుంచి తప్పించుకుందామని చెప్పేసి. ఎట్లా అంటే నేను తెలంగాణ లేను, నేను రీలొకేట్ చేసుకుంటా. ఇప్పుడు Dream11 ఏమేమి యాప్స్ ఉన్నాయి, రమ్మీ అలాంటి యాప్స్ ఉన్నాయి కదా, వాటికి ఏంటంటే తెలంగాణలో అగెయిన్స్ట్ లా, ఇట్ ఈస్ ఇల్లీగల్. వీళ్ళు ఏం చేస్తున్నారు, రీలొకేట్ అంటే ఇక్కడ కాక వేరే లొకేషన్ చూపించుకున్నట్టు ఆడేవాళ్ళు అలా పిచ్చి పిచ్చిగా కథలు పడుకుంటే ఇది చేస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ చేసే వాళ్ళు కూడా అందులో లూప్ హోల్స్ వెతుకుతున్నారు. నేను ఇందులో ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలని. ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ చూసుకుందాం. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఆడిచ్చే వాళ్ళు ఎవరు, వాళ్ళని పట్టుకోవాలి కదా ఫస్ట్. వాళ్ళని పట్టుకుంటే మొత్తం ఆగిపోతుంది కదా, అసలు గేమ్ అనేది ఆగిపోతుంది. ప్రమోటర్స్ ఉండరు, ఈ సెలబ్రిటీస్ క్వశ్చన్లోకి రారు, ఆడేవాళ్ళు ఉండరు. ఇది నా క్వశ్చన్ అంతే. సో మెయిన్ రూట్ అంటే అసలు రూట్ని, ఒక చెట్టు పెరిగినప్పుడు అసలు రూట్నే కదా మనం తొలగించాలి. రూట్ని తొలగిస్తే మొత్తం పోతుంది. ఓకే, అసలు శిక్షలు పడాల్సింది రూట్కి. ఇది అసలు ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు వెనకాలండి ఆడిచ్చే వాళ్ళు. ఇది ఇప్పుడు చూడండి, దీని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ అవ్వట్లేదు, ఎవరు ఆడిస్తున్నారు వాళ్ళని పట్టుకోండి. ఎందుకు, వాళ్ళు కోట్లట్లు నడిపించే పెద్ద మనుషులు కాబట్టే కదా, వాళ్ళని పట్టుకోవాలి ఫస్ట్. జయరామ్ గారు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వారిని ఎందుకు బయటికి రావట్లేదు అంటారు? వారి పేర్లు ఎందుకు బయటకు రావట్లేదు అంటే ప్రమోట్ చేసిన సెలబ్రిటీల నేమ్స్ బయటకు వస్తున్నాయి, ఆడిన వారి వస్తున్నాయి, కానీ క్రియేటర్స్ ఆల్రెడీ మాలతి గారు ఆ క్వశ్చన్ రేస్ చేయడం కూడా జరిగింది. వాళ్ళే ఎందుకు రాలేదంటారు అసలు బయటికి వాళ్ళ పేర్లు? యా, డెఫినెట్లీ ఐఎమ్ అగ్రీడ్ విత్ మిస్ మాలతి. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్యూర్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఏంటంటే తీసుకునేవాడిని కానీ పెడ్లర్ని కానీ మాత్రమే మనం ఐడెంటిఫై చేస్తున్నాం.
కానీ మెయిన్ డ్రగ్స్ తీసుకొచ్చిన వాడిని ఇస్తున్న వాడిని వెనకాల మాత్రం మనము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఆ కంపెనీని ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, అమ్మేవాడిని ఐడెంటిఫై. అది ఐడెంటిఫై చేయనంత కాలము ఇక్కడ వీళ్ళు పెద్ద కౌంట్లోకి రారు, వీళ్ళంతా బాధ్యుల కిందకే వస్తారు. నేను చాలా సందర్భంలో గవర్నమెంట్ని ఒక 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, అసలు డ్రగ్ తీసుకునేవాడు బాధితుడా నేరస్తుడా? అది చట్టంలో తేల్చాను. ఫస్ట్ డ్రగ్ తీసుకునేవాడు వాడు బాధితుడా నేరస్తుడా అనే దాని మీద మనకి ఇంతవరకు క్లియర్గా ఏది లేదు. వాడు బాధితుడో తెలియదు, నేరస్తుడో తెలియదు. అంటే వాడిని సింపతిగా మన మీద చూపించేసి వాడికి మనం ఏ విధమైన సహాయాన్ని అందించాలి అనేది అది ఒకటైతే, లేదు వాడు నేరస్తుడు వీడి కల్ప్రిట్ అనే దాని మీద ఇంకొకటి. అంటే ఈరోజు ఆ రోజు సినిమా యాక్టర్లు చాలా మందిని తీసుకొచ్చేసాం మనము, చేసింది మన గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఆ తర్వాత ఆ కేసు ఎక్కడికి పోయిందో కూడా తెలియదు, అది ఏమైపోయిందో తెలియదు, ఆడావుడే. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలానే ఉంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. అంటే ఈరోజు ప్రభుత్వాలు దీనికి నేను కాపులా ఉండమని అడగటం లేదు, అది సాధ్యం కూడా పడదు. వీడికి ఉండే పర్సనల్ వీక్నెస్, వీడికి ఉండే సైకలాజికల్ ఎగ్జాజరేషన్ గవర్నమెంట్ ఏమీ దీనికి రెస్పాన్సిబిలిటీ కాదు. కానీ చట్టాలు కఠినంగా ఉండి ఎవడైతే ఈ బెట్టింగ్ గేమ్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ గేమింగ్ యాప్ను ఇక్కడ తయారు చేయరు. ఇవన్నీ బయట నుంచి తయారు చేసుకున్నవి, బయట రీలొకేట్ చేసి ఏ గోవాను ఎక్సెట్రా సిక్కిం ఇలాంటివి ఎక్కడైతే ఫ్రీ జోన్ అనుకునే దగ్గర నుంచి తెస్తే ఈ లాంచ్ చేయడం కూడా అక్కడ నుంచే లాంచ్ చేస్తారు. అంటే వీళ్ళంతా ఆడిన ఈ జోన్ అంతా ఇక్కడ మనకు గూగుల్ పిన్ పాయింట్ లొకేషన్లో వీళ్ళు ఇక్కడ కాదు కాబట్టి, మేము చేసినప్పుడు ఇక్కడ లేదు కాబట్టి మేము ఈ స్టేట్ను ఉద్దేశించి చేస్తుంటాం. ఇంకో చిన్న లాజిక్, గోవా కోసమే చేసిండ్రు సిక్కింలో, అక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉండదు కదా, మరి ఎవరి కోసం మీరు చేస్తున్నట్టు అనేది ఈ మైన్యూట్ లాజిక్స్. మరి దీన్ని పెట్టినంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లోపల డెఫినెట్గా వాళ్ళు కల్ప్రిట్సే. ఈరోజు మంచి లక్ష్మి కావచ్చు, లేకపోతే ఇంతకుముందు శ్యామల కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు. దీంట్లో ఎవరెవరు వాళ్ళ ముఖాలు కూడా నాకు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ టు సే, వాళ్ళ ఫేసులు కూడా తెలియదు. వీళ్ళంతా కల్ప్రిట్సే. అంటే వీళ్ళను ఈ లాంగ్వేజ్ అనేది ఎంతమందికి ఉపయోగపడుతుంది? సిక్కిం లోపల తెలుగు వాళ్ళు ఎంత, మీరు యాప్ దాని మీద ఎంత వస్తుంది? గోవా లోపల తెలుగు వాళ్ళు ఎంత, ఇదెంత కాదు. ఇది ఏపీ తెలంగాణ ఉద్దేశించి చేసిన యాపే, డైరెక్ట్గా వాళ్ళను చేయొచ్చు. మరి దీన్ని మనం ఎంతవరకు అంటే చట్టంలో ఉండే లొసుకులను దాన్ని మనము క్రమబద్ధీకరించుకుంటే ఆ లొసుకులను కనుక ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ వ్యక్తులను క్యాచ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. ఓన్లీ లాంగ్వేజ్ క్యాచ్ చేయడం. నువ్వు తెలుగు మాట్లాడుతూ తెలుగు ప్రమోషన్ చేస్తుంటే ఎవరి కోసం తెలుగు, సింపుల్. అంటే దాన్ని వీళ్ళని చెప్తారంటే తెలుగు సంబంధం లేదు, మేము ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దీంట్లో మేము మాట్లాడడం మాత్రము ఇంగ్లీష్లో మాట్లాడాము, ఈ తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు ఎవడమో తెలియకుండా అనే డ్రామాను కూడా ప్లే చేస్తారు. అంటే ఎప్పుడు కూడా దాంట్లో ఎక్కడెక్కడైతే చట్టంలో ఉన్న లొసుకులు ఉంటాయో ఆ లొసుకులను తప్పించుకోవడానికి కోసం మాత్రం ప్లాన్ చేస్తుంటారు. ఇదొక అంశం. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఒకటొచ్చేసి శిక్షలు కఠినంగా ఉండాలి, ఎంక్వైరీ కఠినంగా ఉండాలి. ఆ ఎంక్వైరీ కనుక కఠినంగా లేకపోతే, దాన్ని ఒక కాన్ఫిడెన్షియల్ లేకపోతే ఇతర చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు వాళ్ళ వెనకాల. అది చేస్తూ ఉంటారు. దాంట్లో ఎవరినోని బయట పట్టుకొస్తారు, ఇంకొకరిని లోపల తీసుకెళ్తారు. వాట్ ఇస్ ద యూజ్? మన కాన్సెప్ట్ ఏంది? ఇది ఒక రకమైన భయంకరమైన ఉన్మాదం లాంటిది, రుగ్మత లాంటిది. ఇది సొసైటీలో నుంచి తొలగించాలి, ఇక్కడ నుంచి తీసివేయాలి అనే దాని కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సొసైటీ మీద కన్సర్న్ ఉండాలి. ఆ కన్సర్న్ అనేది డెఫినెట్గా కోరుకుంటాం. ఇది ప్రభుత్వానికి మాత్రమే ఉండాలని అనుకోవడం తప్పు. అంటే ఇక్కడ కుటుంబం కావాలి, సమాజం కావాలి, దీంట్లోపల ఎన్జిఓస్ ఉండాలి, ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ కావాలి, మీడియా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, సొసైటీ లోపల వీళ్ళు వాళ్ళనే లేదా అందరూ కూడా దీన్ని ఒక క్రమశిక్షణగా తీసుకొని కన్సర్న్గా ఫీల్ అవుతే మాత్రం డెఫినెట్గా దీని రూపుమాపొద్దు. లేదు ఇది ప్రభుత్వం పని, ప్రభుత్వం చూడాలంటే ప్రభుత్వం ఇదే పని అయింది. బెట్టింగ్ యాప్లు చూడటము, ఆ తాగుబోతులను చూడటము, వాడు ఎక్కడ యాక్సిడెంట్లో వాడు ఉంటారు. ఎస్టర్డే నైట్ ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఈరోజు నేను మార్నింగ్ నుంచి చాలా డిస్కషన్లు కూడా చెప్పాను. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి తాను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ముందు బైక్ను కొడితే అక్కడ నుంచి 500 మీటర్స్ ఫుల్గా తాగిన్నాడు. 500 మీటర్స్ తోని అదే వేగంతో వచ్చేసి ఇంకో కార్ను కొడితే మధ్యలో బైక్ క్రష్ అయిపోయి అతను చనిపోయిండో బతికిండో నాకు తెలియదు ఇంతవరకు. వచ్చి కారు డ్యామేజ్ అయిపోయింది, ఇంకో కారు డ్యామేజ్ అయిపోయింది. అంటే ఈరోజు దాని వెనకాల ఉన్నది ఎవరు తప్పనాలే? ప్రభుత్వం తప్పనాలా, లేకపోతే ట్రాఫిక్ పోలీసు లేదు విధానం తప్పనాలా,
వీడు తాగిన తప్పనాలా, ఆల్కహాల్ కంపెనీ తప్పనాలా, లేకపోతే అమ్మిన తప్పనాలా, వీడు తాగిన తప్పనాలా? ఇంతమంది ఇది కనెక్టివిటీ. అంటే ఇక్కడ నేరస్తుడు ఎవరు నేరస్తుడు? తీర ప్రభాకర్ రెడ్డి అంటే సార్ నేను కాళ్ళు పట్టుకుంటాను, దండం పెడతా, నాకు సంబంధమే లేదు, ఇది నేను తాగాను కాబట్టి చేశాను. ఇట్స్ ఫ్యాక్ట్. అమ్మకపోతే తాగడు కదా, వాడు తయారు చేయకపోతే అమ్మడు కదా, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ రాదు కదా. అంటే ఇవన్నీ ఇంటర్లింక్. దీన్ని ఎవరిని మనం దోషిని తయారు చేద్దాం? అంటే ఇది ఈ ఫినామినాని, ఈ చైన్ ఆఫ్ లింక్ని, క్రైమ్కి ఎవరిని మనం దోషులను చేద్దాం? అది పటిష్టమైన అవగాహన ఉండాలి పాలకులకు. సేమ్ టైం వచ్చేసి ఈ కనెక్టివిటీ దాన్ని ఉండాలి. అంటే ఎప్పుడు కూడా పర్యవేక్షణ, పరిరక్షణ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటి పరిరక్షించడం ఎంత ఇంపార్టెంటో, పర్యవేక్షణ, అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ లోపిస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఇక పరిరక్షించకపోతే, ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు మెడికల్ టర్మినాలజీలో. ఆ జబ్బు రాకముందుకే మనము జాగ్రత్త తీసుకుంటే దాని బారిన పడము అన్నదాన్ని. కానీ ఇక్కడ పర్యవేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అది పర్యవేక్షణ మనం పరిరక్షిస్తుంది అనే దానిలో నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఓకే లింగం యాదవ్ గారు, అంటే ఇలాంటి యాప్స్కి ప్రమోట్ చేసే వారి గురించి కావచ్చు, ప్రమోట్ చేస్తున్న వారి గురించి కావచ్చు, అంటే ఆడేవారు ఎవరైనా కానీ, సో ఇలాంటివి ఇక ముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఇలా నీరు గార్చకుండా, ప్రతి విషయం కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో చాలా హడావిడి ఉంటుంది, కానీ పోను అది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇక మీదైనా సరే ఎలా ఉంటే మంచిదంటారు? మీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? డెఫినెట్ గా అండి, ఇవాళ ఇంతకుముందుగా చెప్పినట్టు ఇవాళ ప్రజాప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనం చూసాం గతంలో 10 ఏళ్లుగా ఉన్నటువంటి డ్రగ్స్ విచ్చలవిడిగా అవైలబిలిటీ ఉండే, దాని మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాం ఇవాళ. ఎందుకంటే తెలంగాణ ఈ యువత రేపు వీళ్ళే భవిష్యత్ తరాలు, వీళ్ళు ఈ విధంగా ఆగం కావద్దు అనేది ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అదే విధంగా ఇవాళ బెట్టింగ్ యాప్ లో కూడా, దీని ద్వారా కూడా చాలా మంది యువత ఇవాళ చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలా మంది వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. దీని మీద కూడా ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎంత పెద్ద వ్యక్తులైనా వాళ్ళు ఎవరైనా ఉండని, ఏ ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తులైనా కూడా డెఫినెట్ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ మీరు చూశారు, ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో దీన్ని ప్రమోట్ చేసే వ్యక్తుల మీద, అసలు దీని వెనుక ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పారు, దీని వెనుక ఎవరున్నా, వాళ్ళ మీద ఎవరున్నా కూడా, ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా చర్యలకు వెనకాడడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం వెనకపోదు. ఎట్ ద సేమ్ టైం నేను ఏమంటున్నానంటే, దీంట్లో మనందరి పాత్ర కూడా ఉంది. ఇవాళ ప్రభుత్వం బాధ్యతతో పాటు పౌర సమాజం, మీడియా, ఎన్జిఓస్, మనందరం కూడా దీని ద్వారా జరిగే దుష్పరిణామాలను కూడా మనం ఇవాళ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇవాళ మీడియా కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనందరూ తెలుసు మీడియా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని. సో నేను ఏమంటున్నానంటే, మన అందరం కూడా కలిసికట్టుగా ఈ మహమ్మారిని డెఫినెట్ కూడా, ఇది మన యువత యొక్క జీవితాలను ఆగం చేస్తుంది, దీన్ని నుంచి మనం తీవ్రంగా బ్యాన్ చేద్దాం. ప్రభుత్వానికి మన అందరం కూడా సహకరిద్దాం. ప్రభుత్వం డెఫినెట్ కూడా చర్యలు తీసుకుంటుంది. ఇవాళ మీరు చూసారు, ఆల్రెడీ కూడా ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. ఇవాళ పంచగుట్ట పిఎస్ లో ఆల్రెడీ కేసు కూడా నమోదైంది, ఎంక్వైరీ స్టార్ట్ అయింది. నేను ఏమంటున్నా అంటే, ఇవాళ గత ప్రభుత్వాలు దీని మీద చూసి చూడనట్టు వ్యవహరించినాయి. ఇవాళ ఇవాళ డ్రగ్స్ కూడా మీరు చూడండి, గతంలో డ్రగ్స్ అంటే మనం ఏది గుర్తొచ్చేదండి? ఉర్తా పంజాబ్ అనేది, అంటే పంజాబ్ గుర్తొచ్చేది. కానీ ఇవాళ తెలంగాణ కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ అవైలబిలిటీ వస్తుంది. అందుకే దీని మీద ఇవాళ డ్రగ్స్ అయినా, బెట్టింగ్ యాప్స్ అయినా, ఇట్లాంటి అన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది. డెఫినెట్ కూడా ఎవరైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటది. దాంట్లో ఎంత పెద్ద వ్యక్తులున్నా కూడా వెనకపోయే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు గతంలోనే, యువతని సన్మార్గంలో మనం తీసుకెళ్లాలి. ఇట్లాంటి డ్రగ్స్ లాంటి, బెట్టింగ్ యాప్స్ లాంటి ఇట్లాంటి ఈ చర్యలను మనం ఎవరు కూడా ప్రోత్సహించొద్దు. ప్రోత్సహించే వ్యక్తుల మీద డెఫినెట్ కూడా చర్యలు తీసుకుంటామంటాం. దీంట్లో వెనకపోయే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం. అంటే నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఇప్పుడు ఫోకస్ ఉంది కాబట్టి ఓకే, అసలు స్టార్ట్ చేసిన వాళ్ళు, అసలు ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ పేర్లు అయితే ప్రజెంట్ అయితే తిరుగుతున్నాయి. వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే సపోర్ట్ ఉంటుందేమో అని చెప్పేసి అంటున్నారు. సపోర్ట్ ఉన్నా సరే అలాంటివి పట్టించుకోకుండా వాళ్ళు కూడా వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా ప్రభుత్వం తరఫున?
డెఫినెట్ గా అండి, తప్పకుండా అదే చెప్తున్నా. ఇవాళ ప్రపోజ్ చేసే వ్యక్తులు ఎవరైనా కానీ దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా తీసుకొస్తాం. ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. లెట్స్ సీ, ఎంక్వైరీ తర్వాత డెఫినెట్ కూడా తేలుతుంది ఎవరెవరున్నారు దీని వెనుక, దీనికి బాధ్యులు వాళ్ళందరూ కూడా వస్తుంది. వాళ్ళు ఏదైనా కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి కండి, ఎంక్వైరీ స్టార్ట్ అయింది. లెట్స్ సీ. నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీ టీవీ ఛానల్ ద్వారా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. డెఫినెట్ కూడా సూత్రధారులు, పాత్రధారులు అందరినీ కూడా బయటికి తీసుకొస్తాం. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం శిక్షిస్తాం. దీంట్లో వెనుకపోయే ప్రసక్తే లేదు. ఓకే మాలతి గారు, ఇంకా ఎలాంటి కఠినమైన చట్టాలు తీసుకొస్తే మంచిదంటారు? ఎందుకంటే ఎన్ని చట్టాలు వచ్చినా చేసి వాళ్ళు చేస్తూనే ఉంటున్నారు. సో ఇప్పుడు ఇక మీదనే సరే ఇంకొంచెం కఠినతరమైన చట్టాలు తీసుకొస్తే బెటర్ అంటారా, ఇలాంటివి జరగకుండా? యాక్చువల్లీ ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది, జస్ట్ ఇనిషియేటెడ్ కదా. అంటే జూదం అనేది ఎప్పటికైనా తప్పే. అంటే జూదం ఆడిన వాళ్ళు జీవితంలో బాగుపడింది లేదని చరిత్ర చూస్తుంటే మనకి తెలిసిపోద్ది. సో జూదం అనేది తప్పు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళ చిన్నపిల్లల పెద్దల పక్క పెడితే జూదం ఆడొద్దు. జూదం ఆడితే దాని నష్టాలు ఏంటనేది ప్రతి ఒక్కరు తెలిసి ఉంటే కూడా ఆడుతున్నారు. సో నేనేం చెప్తున్నాను అంటే దీనికి ఒక నోడల్ ఏజెన్సీ అనేది ఒకటి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరిని, అంటే ఒక వెబ్సైట్ లాగా ఒక పోర్టల్ లాగా క్రియేట్ చేస్తే ఎవరైనా ఆడేవాళ్ళు తెలుసు, అంటే ఎవరైనా ఆడేవాళ్ళు తెలుస్తుంది కదా మనకి. ఇమీడియట్గా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఇమీడియట్గా కంప్లైంట్ పెట్టేటట్టు గవర్నమెంట్ ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేయాలి. సో దట్ ఏంటంటే ఎవరైనా సరే, ఒక చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఆ పోర్టల్కి వెళ్ళి కంప్లైంట్ ఇట్లా పెట్టగానే వెళ్ళిపోద్ది ఇన్ఫర్మేషన్ మొత్తం, ఇక్కడ ఈ పర్సన్ ఇట్లా అని చెప్పి. అట్లా కాకుండా మళ్ళీ ఒక నోడల్ ఏజెన్సీ అంటే ఎట్లా అంటే చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక ఆఫీసర్ని పెట్టి ఎప్పటికప్పటికి ఈ చెక్ చేసుకుంటా. అంటే బేసికల్లీ ఇప్పుడు ఇది ఒక హాట్ న్యూస్, బెట్టింగ్స్ అనగానే ఇప్పుడు హాట్ న్యూస్ అయింది, 1 వీక్ నడుస్తుంది, 10 రోజులు నడుస్తుంది, తర్వాత మళ్ళీ వేరే హాట్ న్యూస్ మీద పడతాం. మీడియా అయినా సరే, పాలిటీషియన్స్ అయినా సరే, ఎవరైనా సరే ఒక హాట్ న్యూస్ కొన్ని రోజుల్లో నడుస్తుంది. నేనేమంటున్నానంటే కన్సిస్టెంట్గా, అంటే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. ఈ 2 రోజులు చేసేసి మాట్లాడేసుకుని వదిలేయడం కాదు, ఇది కంటిన్యూస్గా ఉండాలి. ఇంకోటి పనిష్మెంట్ స్ట్రిక్ట్గా చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఒకటి ఏంటి, ఇవి లూప్ హోల్స్ వెతుక్కుంటున్నారు. ఏంటి, నేను వేరే దగ్గర ఢిల్లీలో ఒకటి ఉన్నా, వేరే ఎక్కడో నేను వేరే ప్లేస్లో ఉన్నా, వేరే స్టేట్లో ఉన్నా, అది ఇల్లీగల్ కాదంటూ. నేనేం చెప్తున్నానంటే ఎవరైతే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారో, అంటే తెలుగు స్పీకింగ్ ఎవరు, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఈ 2 స్టేట్స్లో కూడా తెలుగు మాట్లాడతారు. సో ఎవరైతే తెలుగులో యాడ్స్ ఇస్తున్నారో బేసికల్, అంటే జస్ట్ నేను చెప్తున్నాను ఒక ప్రాసెస్. సో ఎవరైతే తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఉన్నారో, తెలుగులో ప్రమోట్ చేసినారో, వాళ్ళందరినీ కూడా ఎట్లాంటి లుసుకులు లేకుండా ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకోకుండా వాళ్ళ మీద శిక్ష పడేటట్టు చేయాలి. సో ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుంటే ఏంటంటే ప్రాసెస్ విల్ బి ఈజీ, ఇన్వెస్టిగేషన్ విల్ బి ఈజీ, వాళ్ళ మీద పనిష్మెంట్ అవన్నీ. అండ్ ఆడిపించే ఆడేవాళ్ళకు కూడా అంతే పనిష్మెంట్ స్ట్రిక్ట్గా తీసుకుంటే ఏంటంటే ఒకరిని చూసి ఇంకో భయపడి ముందుకు రాడు. ఇలాంటి కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇంకా గేమింగ్ యాక్ట్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ చేసి ఇట్లాంటి కొంతమంది ఆఫీసర్స్ అనేది అపాయింట్ చేసి గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే మేబీ చాలా చేంజ్ వస్తుంది ఇందులో. ఆడేవాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఎంత చూసినా, ఇప్పుడు స్మోకింగ్ మీద క్లియర్ రాసి ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అని. అయినా స్మోకింగ్ తాగే వాళ్ళు ఆగరు. ఇది కూడా అంతే, ఎంత మనం ఏం చేసుకున్నా, ఎంత ముత్తుకున్నా కూడా ఆడేవాళ్ళు ఆడతారు. ఎందుకంటే అది అడిక్షన్. అసలు ఈ స్మోకింగ్ ఎట్లా అడిక్షనో, మందు అనేది ఎట్లా అడిక్షనో, గేమింగ్ కూడా అడిక్షన్. ఎందుకంటే వాడికి అరే నేను ఈరోజు ఆడగానే నాకు ఇవాళ 10,000 వచ్చినాయి, 1,00,000 వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి అంటే 2వ రోజు ఆడకుండా ఉంటాడు, ఆడుతాడు. వాడు తెలియకుండా మెంటల్ ఏమవుతుందంటే 2వ రోజు వాడు 5 లక్షలు కోల్పోయి ఉంటాడు. వాడికి 5 లక్షలు కోల్పోయింది కనబడదు, ఆ రోజు నాకు 2 లక్షలు వచ్చింది కదా అనేది ఆలోచించుకొని. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అడిక్షన్. ఈ అడిక్షన్ నుంచి బయటపడాలి అంటే పడాలంటే ఒకటే, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉండాలి. స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉండి ఇమ్మీడియట్గా అరెస్ట్లు అవుతూ ఉండాలి. లాగ్ అనేది జరగద్దు. అంటే ఈ కేసు ప్రొసీడింగ్స్ కూడా ఎక్కడ లాగ్ జరగద్దు. ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లలో పెట్టేసి ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ చేస్తే ఏంటంటే అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు అరెస్టులు అంటున్నారు. సో జ్యుడిషియల్ ప్రాసెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందని కోర్టు? జ్యుడిషియల్ ప్రాసెస్ ఒకటే, ఇదే చెప్తున్నాను, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు కేసు ఫైల్ అయింది, యూజువల్గా క్రిమినల్ కేసు ఏది ఫైల్ అయినా కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇన్వెస్టిగేషన్ స్టేజ్ నుంచి. ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఏది ఉన్నో అందులో ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు తీసుకొచ్చి అది సబ్మిట్ చేస్తారు కోర్టుకి. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ జరిగి ఎవిడెన్స్, ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సిన ఎవిడెన్స్ ప్రాపర్గా ఉందంటే వాడి పనిష్మెంట్ పడుతుంది. ఎవిడెన్స్ ప్రాపర్గా లేదు అంటే అసలు పనిష్మెంట్ పడే అవకాశం లేదు. అందుకని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళతో ఏంటంటే ప్రాపర్గా అక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా స్ట్రిక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయించి అందులో అంటే ఏమంటారు లూప్ హోల్స్ వెతకకుండా
యాజ్ ఐ టోల్డ్ యూ, ఎట్లా అంటే తెలుగు స్పీకింగ్ పీపుల్ వాళ్ళందరికీ కూడా మీరిద్దరు ఐదో తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంతే కదా. వేరే కొంతమంది ఇంగ్లీష్లో పాష్గా మాట్లాడారు, అవన్నీ వాళ్ళని ఇంకా నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. అట్రాక్టివ్గా మాట్లాడి చాలా మందిని అట్రాక్ట్ చేసుకుంటా ఉన్నారు. సో అవన్నీ చూసుకుంటే ఏంటంటే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఈ టూ స్టేట్స్లో కూడా గ్యాంబ్లింగ్ బెట్టింగ్ ఇస్ ఇల్లీగల్. అది దృష్టిలో పెట్టుకొని చేంజెస్ తీసుకొని జ్యుడిషియల్ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుంది. ఎవిడెన్స్ అనేది ఎక్కడ ట్యాంపర్ కాకుండా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, తెలుగు స్టేట్స్ అన్నారు, కానీ కాకపోతే వీళ్ళు అక్కడ వాడే పదం ఇంకోటి కూడా ఉంటుందని నా ఉద్దేశం. ఏంటంటే తెలుగు స్టేట్సే కాదు, ఏ స్టేట్లో కూడా తెలుగు వారు ఉన్నారు కదా, వాళ్ళ కోసమే అని కూడా క్రియేట్ చేసే అవకాశం లేదంటారా? అదే ఇప్పుడు అదే కదా, అలాంటి కొన్ని చేంజెస్ అనేది తీసుకురావాలి ఖచ్చితంగా. ఎందుకంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు బిలాంగింగ్ పీపుల్, వాళ్ళు ఏ స్టేట్ లో చేస్తే ఏంటి. ఇప్పుడు మనం మాట్లాడే పర్టికులర్లీ సెలబ్రిటీస్ గురించి. ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా తెలుగు వాళ్ళు, సో వాళ్ళకి తెలుగు స్పీకింగ్ కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక ఇది జస్ట్ ఇది స్టార్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమంటున్నారు, తర్వాత ప్రాసెసింగ్ ఎక్కడికి వెళ్తో తెలియదు. బట్ అట్లీస్ట్ మినిమం స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఇనిషియేట్ చేసుకోవడం బెటర్ ఇట్లా ఈ విధంగా. ఓకే అండ్ చివరిగా ఒక జయరామ్ గారు, ఎలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలంటే మనం ఏంటి ఇప్పుడు ఉండే యువతికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అడిగారండి, ఇది మన చట్టాలు నిజంగా ఎలా ఉన్నాయి. మన చట్టాలు చాలా బాగుంటాయి. 1982లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్, అప్పుడు కన్వెన్షన్ ఎట్లా ఉండేదంటే 1978లో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 1978లో రేడియో జాకీ గీతా చోప్రా అనే ఒక అమ్మాయి వాళ్ళ తమ్ముడు సంజయ్ చోప్రా ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళ కిడ్నాప్ చేసి బిల్లా రంగా అనే వ్యక్తులు రేప్ చేసి మర్డర్ చేసి చంపుతారు. 1978లో జరిగిన ఇన్సిడెంట్. 74 లోపల అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, దాని మీద చాలా క్లియర్ విజన్తోనే అసలు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, దానిపైన ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేసి వానికి శిక్షలు పడాలని చెప్పేసి 82లో వాళ్ళకు ఉరిశిక్ష పడింది. వాళ్ళు చంపినందుకు, కిడ్నాప్ చేసినందుకు, రేపు చేసిన అక్క తమ్ముడు. అంటే చట్టాలు అప్పుడు 300 కిందనే బుక్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత నిర్భయ వచ్చేసి అదే ఢిల్లీ లోపల నిర్భయ ఇన్సిడెంట్ రాగానే 10 ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చేసింది. ఆ తర్వాత దిశ విషయానికి మనం చెప్పాల్సిన పని లేదు. అంటే ఈరోజు చట్టాలు సేమ్ కన్వెక్షన్స్ అంత స్పీడీ డిస్పోజ్ అయిపోయినాయి. ఇప్పుడు డిలే ఎందుకైంది అనేది చాలా కీలకం. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ చట్టాలు ఎప్పుడు పవర్ఫుల్గానే ఉన్నాయి, చట్టాల లోపల ఎలాంటి లోపాలు లేవు. చట్టాలను ఇంప్లిమెంట్ చేసే విధానం లోపల ఉన్న లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించుకోవాలి. అది చాలా కీలకమైంది. 1978 లోపల ఏ మీడియా లేదు, 1978 లోపల ఏ సోషల్ మీడియా లేదు, 1978 లోపల యాక్టివ్ ఎలక్ట్రానిక్ మీడియా లేదు. అయినా కూడా 1978లో జరిగిన ఇన్సిడెంట్ భారతదేశం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. 82 రాగానే కన్వెన్షన్ అయిపోయింది, ఉరి తీసేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ ఉన్న ఆధ్వర్యంలో. అప్పుడు కాంగ్రెస్ స్టేట్ మినిస్టర్ కూడా కాంగ్రెసే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాంగ్రెసే ఉంది. అప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా వర్క్ చేస్తుంది. మళ్ళీ అదే సక్సెస్ఫుల్ ప్రాబ్లం అనే దాన్ని ఇందిరాగాంధీ గారి విషయంలో జరగలేదు, అదే సక్సెస్ఫుల్ గా జరగడానికి రాజీవ్ గాంధీ గారి విషయంలో జరగలేదు, అదే సక్సెస్ఫుల్ గా నిరసన పట్టుకోవడానికి మన దేశ భద్రత విషయంలో కూడా జరగలేదు. మరి ఇవన్నీ ఎక్కడ లోపాలు ఉన్నాయి అంటే ఈరోజు మన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు, కొంతమంది అవకాశవాదులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము చట్టాలను నిర్వీర్యం చేసేసి తప్పుడు దారిలోనూ కూడా ఈరోజు ప్రయత్నం చేయొచ్చు అనే దాన్ని కీలకం. అంటే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈరోజు డబ్బులున్న వాడు న్యాయాన్ని వెతుక్కోవాల్సిన పని లేదు, కొనుక్కుంటే చాలు. కానీ పేదవాడు న్యాయాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మన దేశం లోపల ఇది హెచ్చు తగ్గులు అనేవి చాలా క్లియర్ గా ఉంటాయి. ఈ రోజు వీళ్ళందరినీ సింపుల్ అనండి, ప్రైమ్ ఆఫీసర్ లోపల తెలుగు మాట్లాడడం వెంటనే అరెస్ట్ చేయరు అంటే ఇక్కడ జరుగుతున్నది మనం అనుకున్నంత ఈజీ జరగదు. డెఫినెట్ లోపల కంప్లీట్ గా ఒక దీన్ని ఛార్జ్ షీట్ తయారు చేసేసి దీని లోపల ఎంక్వైరీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. కానీ అంత చేసినా కూడా వీళ్ళకు నిజంగా శిక్షలు పడతాయా అంటే $1 మిలియన్ ప్రశ్న. అంత చేసినా కూడా వీళ్ళకు నిజంగా కనుక వీళ్ళని వదిలిపెడతారంటే డెఫినెట్ గా రేపు ఏదో ఓ షాడో ఇన్ఫ్లుయెన్స్ వస్తుంటది, ఆ షాడో ఇన్ఫ్లుయెన్స్ తో ఇదంతా నీరు కారిపోతుంటది. ఇది జరగకూడదు అని చెప్తున్నాను, ఇది జరగకూడదు. అంటే మనకు గతించిన లోపల ఇదే డ్రగ్స్ కేసు లోపల అనేక మంది సినిమా యాక్టర్లు ఉంటే ఆ సినిమా యాక్టర్లు అంతా ఏమైపోయిండ్రు? రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడ పోయింది, అప్పుడు ఉన్న సినిమా యాక్టర్లు రవితేజ లాంటి వ్యక్తులు ఎక్కడ పోయిండ్రు, పూరి జగన్నాథ్ ఎక్కడ పోయింది, చార్మి ఎక్కడ పోయింది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. కానీ అదే విషయం లోపల దాంట్లో దగ్గుపాటి రానా కూడా ఉండడం వచ్చింది, అదే దగ్గుపాటి రానా పుట్టి దీంట్లో కూడా ఉందని.
అంటే ఈరోజు ఈ కనెక్టివిటీని మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఈరోజు మేము డబ్బులున్న వాళ్ళము, డబ్బులు మేము సంపాదించుకునే వాళ్ళము, న్యాయాన్ని ఏ విధంగానైనా మేము కొనుక్కోగలుగుతాము, ఎక్కడైనా మేనేజ్ చేయగలుగుతున్నాం. అదే ఒక నిరుపేద ఒక ఆకలితో ఇబ్బంది పడి ఓ పిక్ ప్యాకెట్ కానీ కొట్టుకుంటే మన ఫోటో తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. మరి వీళ్ళని ఎక్కడ పెట్టాలి అంటే, ఈరోజు ఆ స్పష్టత అనేది మనము రాజ్యాంగాన్ని కొంచెము చదువుకున్న వాళ్ళము, అర్థం చేసుకున్న వాళ్ళము, సమానత్వం కోరుకునే వాళ్ళము, సామరస్యాన్ని కోరుకునే వాళ్ళము, ఈరోజు ఆ విషయాలను మనం ఎందుకు మాట్లాడడానికే పనికొస్తుంది తప్పితే ఈరోజు ఇంప్లిమెంట్ విషయం లోపల ప్రభుత్వాలదే పై చేయి, ప్రభుత్వాలే దీనిపైన డిఫరెంట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే, రైట్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు మాలతి గారు, అదేవిధంగా జయరామ్ గారు, లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అయితే చాలా హాట్ టాపిక్ నడుస్తుందని అనుకోవాలి. సినీ సెలబ్రిటీలో ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది బాధితుల సంఖ్య కూడా పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. చాలా మంది అయితే డబ్బు పోగొట్టుకోవడమే కాదు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో దీని మీద తెలంగాణ రాష్ట్రం చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఈ యాక్షన్ తీసుకోవడమే కాదు, చట్టపరంగా కఠిన శిక్షలు అమలు చేయాలంటూ కూడా చాలా మంది కోరుతున్నారు. ఇలాంటి ముందు జరగకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ని అసలు ప్రమోట్ చేసే విధంగా కాకుండా, బాధితుల సంఖ్య తగ్గేలా పెరిగేలా కాకుండా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా లారీ సమీక్షలో కూడా మనం అడగడం జరిగింది. దానికి సంబంధించి ఒక యాప్ ని క్రియేట్ చేయండి, దీని ద్వారా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు, అంటే ఎవరైనా సరే కంప్లైంట్ చేసే విధంగా, ఆడేవారు వేరే వ్యక్తి అయినా సరే ఎవరైనా చూసినా వాళ్ళకి తెలిసినా కంప్లైంట్ చేసే విధంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటే ముందు మంచి ఫలితాలు ఉంటాయి, ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం ముందు ఎలాంటి ఫలితాలు ఉంటాయో, వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో, ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రభుత్వం తరపున కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.